అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలవడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రజా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందని, సీఎం సహాయ నిధి పథకం ద్వారా పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. శనివారం భూపాలపల్లి మంజూనగర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని మొగుళ్లపల్లి, టేకుమట్ల, రేగొండ, కొత్తపల్లి, గోరి మండలాల్లోని పలు గ్రామాలకు చెందిన మొత్తం 60 మంది సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు 18,98,500 విలువ కలిగిన చెక్కులను ఎమ్మెల్యే జీఎస్ఆర్ చేతుల మీదుగా అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ, మానవతా దృక్పథంతో సీఎం రేవంత్ రెడ్డి దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి ఆర్థిక సహాయాన్ని మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఖరీదైన వైద్య చికిత్స చేసుకోలేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ఎన్నో కుటుంబాలకు ఈ ఫండ్ ఆసరగా నిలుస్తోందని, బాధితులు అవసరమైన సమయంలో సీఎం రిలీఫ్ ఫండ్ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 60 మందికి ఈరోజు సీఎం రిలీఫ్ చెక్కులను సుమారు 20 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి వైద్యం కొరకు ఈరోజు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం అదేవిధంగా ఏదైతే 10 లక్షల రూపాయలతో ఆరోగ్యశ్రీలో మేము వైద్యం కొరకు ఇచ్చాం, ఆరోగ్యశ్రీలో కవర్ కానిటువంటి పేద వర్గాలకి వైద్యం కొరకు ఈరోజు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఇంకా బీమారి వచ్చినటువంటి వాళ్లకు నిమ్స్లో ఎస్టిమేట్ చేస్తే అడ్వాన్స్గా ఇది చికిత్స చేయకముందే ఎల్ఓసి తెచ్చి పేదల కొరకు అడ్వాన్సింగ్గా ఎల్ఓసి పట్టుకొని పోతే చికిత్స అయ్యే విధంగా మరి చేయడం కూడా జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు పేదలందరికీ ప్రభుత్వం ప్రజా పరిపాలన అందించే విధంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వైద్యం కొరకు కానీ విద్య కొరకు కానీ ప్రాధాన్యతని ఇస్తూ ఈరోజు మరి ముఖ్యంగా నిధులు కూడా కేటాయించడం జరుగుతుందని తెలియజేస్తూ, ఈరోజు రాబోయేటువంటి రోజుల్లో అన్లిమిటెడ్గా హెల్త్ కార్డ్స్ ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చి వైద్యం పట్ల చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వము మరి వైద్యం పట్ల అమలు చేయడం జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాం. అలాగే వినాయక నవరాత్రి వేడుకలను పురస్కరించుకుని భూపాలపల్లిలోని స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే స్వయంగా వందలాది మంది భక్తులకు అన్నదానం చేశారు. ఆ వినాయక స్వామి కరుణా కటాక్షాలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని వేడుకున్నారు. భూపాలపల్లి నియోజకవర్గంలోని ప్రతి కుటుంబం కూడా దినదిన అభివృద్ధి సాధించాలని స్వామివారిని వేడుకున్నారు. లేదా